చేనేత కార్మికుల కోసం మనం అంతకుముందు తెలంగాణ రాకముందు కూడా మరి భిక్షాటన చేసి కేసీఆర్ గారు ఉమ్మడి రాష్ట్రంలో మా చేనేత పరిస్థితి ఇట్లా ఉంది అని చెప్పినటువంటి సందర్భాన్ని కూడా మనం గమనించుకున్నాం. సో రాష్ట్రం వచ్చిన తర్వాత కొన్ని కార్యక్రమాలు చేపట్టుకున్నాం. ఒక్క చేనేత కార్మికుడికే కాదు, ఆయన దగ్గరుండే 2 హెల్పర్స్ కూడా కలిపి మన కేసీఆర్ గారు పెట్టినటువంటి పథకాలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆ పథకంలో చేనేత కార్మికుడికి ఇంకా 2 సహాయకుల దగ్గర ఒక సహాయకుని తీసేసి ఒక్కరికే ఇవ్వడం జరుగుతూ ఉంది. రైట్ నౌ మీరు చూసుకుంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో చేనేత భరోసా కింద దాదాపు 8,891 మంది జూలైలో దరఖాస్తు చేసుకుంటే, అంటే 2024 జూలైలో దరఖాస్తు చేసుకుంటే ఇప్పటి వరకు ఏ ఒక్కరికి కూడా సహాయం అందలేదన్నది వాస్తవం. అదేవిధంగా ఈ పథకం కింద మగ్గానికి ఒక్కొక్క కార్మికుడికి 18,000, సహాయానికి ఒక్కొక్కరికి 6,000 చెల్లిస్తారు. కానీ అందులో ఒక హెల్పర్ని తీసేసిండు, అంటే ఒక 6,000 డైరెక్ట్గా లాస్ చేసిండు. నిన్న పోయి నేను అక్కడ రాట్నం వడుక్కుంటూ కండలు చుట్టుకుంటూ కూర్చుంటే ముగ్గురు లేనిది అసలు బేసిక్ వర్క్ కూడా చేయలేం. చేనేతలో ముగ్గురు ఉంటేనే బేసిక్గా అన్ని వస్తువులు తయారవుతాయి. మళ్ళీ చీర నేసేటప్పుడు కూడా 2 మినిమం కావాలి. ఇవన్నీ ఆలోచించే బీఆర్ఎస్లో ఒక కార్మికుడు 2 హెల్పర్స్ అని చెప్పి ఫిక్స్ చేస్తే కాంగ్రెస్ రాగానే ఒక కార్మికుడు వేతనాన్ని తీసేయడం జరిగింది.